నమస్తే. రేపు మన రాష్ట్రంలో అందాల పోటీలు జరగబోతున్నాయి. అవి ఆపాలి అని చెప్పేసి ఈరోజు ప్రజావాణి దగ్గరికి రావడం జరిగింది. ఒకసారి మాట్లాడదాం. నమస్తే మేడం, ఏమన్నారు? లోపల కలిసిర్రా? దీనిపై కంప్లైంట్ ఇచ్చారా? చిన్నారావు గారిని, చిన్నారెడ్డి గారిని కలిసాము. సార్ మా మెమోరాండం తీసుకున్నారు. ముఖ్యంగా ఈ అందాల పోటీల్ని రద్దు చేయాలి. ఇది మహిళలకి ఏమాత్రం కూడా ప్రయోజనం చేకూర్చదు. అంతేకాదు మహిళలపైన నెగిటివ్ ప్రభావాన్ని ఇది క్రియేట్ చేస్తుంది. మహిళల యొక్క ఆత్మగౌరవాన్ని కించపరుస్తుంది. మహిళల్ని ఒక మార్కెట్లో వస్తువుగా దిగజారుస్తుంది. దీన్ని వెంటనే ఆపేయాలని మేము డిమాండ్ చేస్తూ చిన్నారెడ్డి గారికి మేము మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఇది ఈరోజు వీళ్ళు నిర్వహిస్తున్న ఈ అందాల పోటీ అనేది కేవలం కొద్దిమంది కార్పొరేట్ శక్తులకు కోట్ల రూపాయల బిజినెస్ చేయడానికి కోసం, ఈ కార్పొరేట్ వాళ్ళకి లాభాలు చేకూర్చడం కోసం ఈ అందాల పోటీలు జరుగుతున్నాయి. కానీ నిజంగా ప్రజలకు కానీ, సామాన్య ప్రజలకు కానీ, మహిళలకు కానీ ఎటువంటి ప్రయోజనం లేదు. దీనివల్ల మహిళల యొక్క ఆత్మగౌరవం కించపరచడమే కాదు, మహిళల్ని ఒక మార్కెట్లో వస్తువుగా తయారు చేయడమే కాదు, మహిళల యొక్క పరిస్థితిని మరింత దిగజారుస్తుంది. ఈరోజు మహిళల యొక్క పరిస్థితి మనం చూస్తున్నాం. అనేక రకాల నేరాలు, అత్యాచారాలు, మహిళలకు ఎక్కడ కూడా సెక్యూరిటీ లేదు, ఉద్యోగం లేదు, విద్య లేదు, గౌరవం లేదు, సమానత్వం లేదు. ఇవన్నీ మహిళలకు ఇవి కావాలి కానీ అందాల పోటీలు కాదని మేము ఆల్ ఇండియా మహిళా సాంస్కృతిక సంఘం మరియు ఆల్ ఇండియా డెమోక్రటిక్ స్టూడెంట్ ఆర్గనైజేషన్ మరియు ఆల్ ఇండియా డెమోక్రటిక్ యూత్ ఆర్గనైజేషన్ దీనికి వ్యతిరేకంగా ఫైట్ చేస్తూ దీన్ని రద్దు చేయాలని కోరుతూ మేము ఈరోజు ప్రభుత్వం ఒక 300 కోట్లు దీనిపైన వెచ్చించింది, ఖర్చు చేసింది. ఇప్పుడు వెనుక తీసుకునే అవకాశం ఉంటుందా? ఇప్పుడు ప్రభుత్వం వెనక్కి తీసుకునే అవకాశం లేకపోవచ్చు. కానీ ఈ అందాల పోటీల్ని వ్యతిరేకించే వాళ్ళు కూడా ఉన్నారు సమాజంలో చాలామంది ప్రజలు దీన్ని వ్యతిరేకిస్తున్నారు. ఇది సరైనది కాదు. అందాల పోటీలు నిర్వహించడం మహిళలకు కావాల్సింది ఇది కాదు. మహిళలకు కావాల్సింది గౌరవం, ఉద్యోగము, చదువు, వాళ్ళకు భద్రత కావాలి. చాలా ఈరోజు ఎక్కడ కూడా చిన్న పిల్లల నుంచి తీసుకుంటే వృద్ధురాలు 70, 80, 90 సంవత్సరాలు వృద్ధురాలకు కూడా ఎక్కడ రక్షణ లేదు. నేరాలు, అత్యాచారాలు పెరుగుతున్నాయి. వీటిని ఆపాలి అనే దానికి చర్యలు చేపట్టాలి. కానీ మహిళలకి విద్యని, ఉద్యోగ అవకాశాలని, భద్రతను కల్పించడానికి, వాళ్ళకి గౌరవం కల్పించడానికి చర్యలు చేపట్టాలి. కానీ ఈ అందాల పోటీలు కావని మా 3 సంఘాలు దృఢంగా భావిస్తున్నాయి. అందులో భాగంగానే చిన్నారెడ్డి గారికి మేము మెమోరాండం సబ్మిట్ చేయడం జరిగింది. వెంటనే ప్రభుత్వం వీటిని వెనక్కి తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం మా 3 సంఘాల నుంచి. మహిళలకి గౌరవం తెచ్చే అందాల పోటీలు కాదు ఇవి. మహిళలకు కావాల్సింది ఆత్మవిశ్వాసం, అలాగే ఉన్నతమైన గౌరవంగా ఉండాలని సొసైటీలో మేము కోరుతున్నాము. ఈరోజు ఫ్రీ బస్సులు అనేది ఇస్తున్నారు. ఆ ఫ్రీ బస్సుల్లో మహిళలను అడగండి, ఈ అందాల పోటీలు ఎంతవరకు ఎవరికి అవసరం పడుతున్నాయి అనేది అడగొచ్చు. అలాగే ఈ విద్య, వైద్యం అనేది మహిళలకు చాలా అవసరము. అలాగే వైద్యం లేక చాలామంది ప్రాణాలు కోల్పోతున్న దుస్థితి మనం ఇప్పటికీ చూస్తున్నాము. చాలా వరకు గవర్నమెంట్ స్కూళ్ళల్లో గోడలు ఇలా నెట్టేస్తే కూలిపోయే పరిస్థితి ఉన్నప్పటికీ కూడా అలాంటి వాటికి ఈ డబ్బులు కేటాయించకుండా అందం అనేది కేవలం అందం వరకే, అందంతోనే మహిళలకు గౌరవం వస్తుందంటే ఇది ఎంతవరకు కరెక్ట్ కాదు. దీన్ని మేము అపోజ్ చేస్తున్నామని నేను అని చెప్తున్నాను. మేము ఆల్ ఇండియా డెమోక్రటిక్ యూత్ ఆర్గనైజేషన్ తరఫున ఈ జరగబోతున్న 72వ అందాల పోటీల్ని మేము నిర్ద్వందంగా వ్యతిరేకిస్తున్నామండి. ఇదెంత మాత్రం ఈ రోజున తెలంగాణ సమాజానికి ఏమాత్రం అవసరం లేదు. తద్వారా తెలంగాణ సమాజము, సంస్కృతి అభివృద్ధి అవుతుందనేది అది వాస్తవం కాదు. ఈరోజు యువతకి, విద్యార్థులకి, మహిళలకి ఈరోజు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటువంటి ఉపాధి అవకాశాలు మెరుగుపరచాలా. ఈరోజు ఎంతోమంది ప్రతిభావంతమైన యువత ఉన్నారు, టాలెంటెడ్ యూత్ ఉన్నారు. వాళ్ళకి ఉపాధి అవకాశాలు సరిగా లభించట్లేదు. ఒక పక్క ప్రభుత్వ రంగ సంస్థల్ని కార్పొరేటీకరిస్తూ, ప్రైవేటు పరం చేస్తూ ఈరోజు ఉపాధి అవకాశాలను బాగా తగ్గించేస్తూ ఉన్నారు. కాబట్టి ఈరోజు యువతని వారి యొక్క శక్తి సామర్థ్యాలు సమాజానికి, దేశాభివృద్ధికి ఉపయోగించాలంటే వారికి ఉపాధి అవకాశాలు మెరుగుపరచాలి. ఆ వైపుగా ప్రభుత్వం దృష్టి పెట్టాలి. దానికి కావాల్సిన నిధులు కేటాయించాలి. ఆ రకంగా ప్రభుత్వం ఆలోచన చేయాలి తప్పించి ఈరోజు కేవలము సమాజంలో సగభాగంగా ఉన్న మహిళల్ని ఒక అందం పేరుతో గుర్తించడం అనేది చాలా అనైతికమైన విషయం అండి. అందంతో ఏ మనిషిని గుర్తించకూడదు. ఆయన యొక్క ప్రతిభ పాఠవాలు, ఆయన యొక్క క్యారెక్టరు, ఆయన వ్యక్తిత్వము, గుణగణాలు, ఆత్మ సౌందర్యం అనేది అన్నిటికీ మించినటువంటి ఉన్నతమైన కాస్మెటిక్ ఇండస్ట్రీకి దానికి ప్రమోట్ చేసే విధంగా ఇవి ఉపయోగపడతాయని అందరికీ తెలిసిందే. దీనిపైన మీరేమంటారు? ఎగ్జాక్ట్గా అండి. ఈరోజు ఉన్నటువంటి సౌందర్య సాధనాలన్నీ ప్రమోట్ చేయడానికి మాత్రమే ఈ అందాల పోటీలు నిర్వహిస్తూ ఉన్నారు. దట్టు చాలా సెలెక్టెడ్గా. ఇండియా లాంటి థర్డ్ వరల్డ్ కంట్రీస్లో ఎక్కువ మార్కెట్ ఉంది.
కాబట్టి ఇట్లాంటి దేశాల్లో నిర్వహించి ఆ దేశాలకు సంబంధించినటువంటి మహిళల్ని యువతని అందాల రాణులుగా వాళ్ళు ఎన్నుకోవడం ద్వారా ఇక్కడ ఎక్కువ మార్కెట్ చేసుకోవచ్చు అనేటువంటి ఉద్దేశంతో ఈ రకంగా జరుగుతుంది. దానికి స్టాటిస్టిక్స్ గమనిస్తే కూడా ఈరోజు అమెరికాలో ఇంతవరకు ఒక్కసారి మాత్రమే మిస్ వరల్డ్ పోటీలు నిర్వహించడం జరిగింది. అదేవిధంగా యూరోప్లో అదర్ కంట్రీస్లో డెవలప్ కంట్రీలో అసలు పట్టించుకోరు, కాస్మెటిక్ విషయంలో పట్టించుకోరు. మన కంట్రీలో ప్రధానంగా వాడుతూ ఉంటారు. ప్రమోషన్ కూడా ఆ విధంగా ఉంటుంది మన దాన్ని. కరెక్ట్ అండి. కాబట్టి ఈరోజు థర్డ్ వరల్డ్ కంట్రీస్గా ఉన్నటువంటి మార్కెట్ ఎక్కువగా ఉన్నటువంటి దేశాలని వాళ్ళు దృష్టి పెట్టుకొని టార్గెట్ చేసుకొని ఈరోజు ఇండియన్ ఉమెన్కి ఈరోజు ఇది భౌతిక సౌందర్యాన్ని వాళ్ళు చూపించేసి జరుగుతున్నట్టు ఇంకో పొరపాటు ఏంటంటే మహిళలు మానసికంగా కూడా వాళ్ళు వెనక కుంగిపోతూ ఉన్నారు. ఎవరైతే ఈ సౌందర్యం కోసము పాటుపడుతున్నారో వెంపర్లాడుతున్నారో వారు ఇతర అంశాలని వాళ్ళు తృణీకరిస్తూ ఉన్నారు. వాటిని ఎవరు దృష్టిలోకి తీసుకోవట్లేదు. తద్వారా వాళ్ళ యొక్క మెంటల్ స్ట్రెంగ్త్, మెంటల్ హెల్త్ చాలా డిస్టర్బ్ అయిపోతుంది. కాబట్టి మహిళల్ని కేవలము ఈ యొక్క ఫ్రేమ్లో ఫిక్స్ చేసేసి వాళ్ళ యొక్క అదర్ టాలెంట్స్ని గుర్తించకుండా, ఎంకరేజ్ చేయకుండా కేవలం వీటికే పరిమితం చేయడం అనేది చాలా దారుణమైన విషయము. దీన్ని మేము నిర్బంధంగా వ్యతిరేకిస్తూ ఉన్నాము. దీనికి ప్రత్యామ్నాయంగా ఈరోజు మహిళలకు రక్షణ కావాలి. ఇందాక మిత్రులు చెప్పినట్టుగా మహిళలకు రక్షణ కల్పించాలి. వాళ్ళ యొక్క ప్రతిభకి సరైన అవకాశాలు అందుకునే విధంగా అవకాశం కల్పించాలి తప్పించి ఈ రకమైనటువంటి పోటీలు మేము ఎంత మాత్రము అలౌ చేయము. అది ప్రభుత్వము ఏకపక్షంగా వ్యవహరించి తనకున్నటువంటి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ ఉంటే కూడా మేము కలారా చూస్తూ ఊరుకోలేము.